నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అయితే రాజ్ భవన్ లోని ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మహాకూటమి ప్రభుత్వంలో బీజేపీకి చెందిన 21 మంది, శివసేనకు చెందిన 12 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కాగా బీజేపీ, శివసేన, అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీల నుంచి మంత్రి పదవులు ఎవరెవరికి దక్కే అవకాశం ఉందో ఈ జాబితాలో తెలుసుకుందాం. బీజేపీకి అవకాశం ఉన్న మంత్రుల జాబితా పరిశీలిస్తే మంగల్ ప్రభుత్ లోతా ముంబై, ఆశిష్ షెలార్ ముంబై, అతుల్ భల్కర్కర్ ముంబై, రవీంద్ర చవాన్ కొంకన్, నితేష్ రాణే కొంకన్, శివేంద్ర సింహరాజే భోసలే పశ్చిమ మహారాష్ట్ర, గోపీచంద్ పదాల్కర్ పశ్చిమ మహారాష్ట్ర, మధురి మిసల్ పశ్చిమ మహారాష్ట్ర, రాధాకృష్ణ విఖే పాటిల్ పశ్చిమ మహారాష్ట్ర, చంద్రశేఖర్ బవాన్స్కులే విదర్భ, సంజయ్ కుటే విదర్భ, గిరీష్ మహాజన్ ఉత్తర మహారాష్ట్ర, జయకుమార్ రావల్ ఉత్తర మహారాష్ట్ర, పంకజా ముండే మరాఠ్వాడా, అతుల్ సవే మరాఠ్వాడా. ఇక ఇటు శివసేన నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం గనుక పరిశీలిస్తే ఉదయ్ సమంత్ కొంకన్, శంభురాజే దేశాయ్ పశ్చిమ మహారాష్ట్ర, గులాబ్రావ్ పాటిల్ ఉత్తర మహారాష్ట్ర, దాద్రా భూసే ఉత్తర మహారాష్ట్ర, సంజయ్ రాథోడ్ విదర్భ, సంజయ్ సిర్సత్ మరాఠ్వాడా, భరత్ షేత్ గోగావాలే రాయగడ, ప్రకాష్ అబిద్కర్ పశ్చిమ మహారాష్ట్ర, యోగేష్ కదం కొంకన్, ఆశిష్ జైస్వాల్ విదర్భ, ప్రతాప్ సర్వార్కర్ ధానే. ఇక ఎన్సీపీ నుంచి జగన్ భుజబల్, అదితి తక్తరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే, అజిత్ పవార్, మకరంద్ పాటిల్, నరహరి జిర్వాల్, ధనుంజయ్ ముండే, సనా మాలిక్, ఇంద్రనీల్ నాయక్. మహాయుతి ప్రభుత్వ కేబినెట్ లో బీజేపీ నుంచి 21 మంది, శివసేన నుంచి 12 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది మంత్రులు ఉంటారు. ఇక వీరిలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ నేపథ్యంలో నేడు బీజేపీకి చెందిన 20 మంది, శివసేనకు చెందిన 11 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాగ్పూర్ లోని రాజ్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇక ఇందుకోసం రాజ్ భవన్ లో లాన్ లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే 1991లో శివసేన విడిపోయిన తర్వాత నాగ్పూర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 33 ఏళ్ల తర్వాత నాగ్పూర్ లో ఈరోజు మళ్లీ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.